హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు మనం రస్మలై తయారు చేసే విధానాన్ని చూద్దాం. రస్మలై తయారు చేసుకోవటం చాలా ఈజీ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అంతే. ఇట్లా ఈజీగా టేస్టీగా ఉండే వంటలు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా ఈజీగా తయారు చేసే రస్మలైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. పాలు 1 లీటరు, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, 1 కప్పు షుగర్, కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నిమ్మకాయ 1. స్టవ్ ఆన్ చేసి పాలు పొయ్యి మీద ఈ విధంగా పెట్టుకోవాలి. 1 లీటర్ పాలు పొంగొచ్చిన తర్వాత మనం నిమ్మకాయని ఈ విధంగా రసం తీసి ఉంచుకోవాలి. ఈ రసంలో కొంచెం వాటర్ కలుపుకోవాలి. మనం డైరెక్ట్గా వేయకూడదు. ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం, తర్వాత తిప్పుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మిగిలిన కొంచెం యాడ్ చేసుకోవాలి. చూసారా, నిమ్మరసం యాడ్ చేయటం వల్ల పాలు ఈ విధంగా ఇరిగిపోతాయి. ఇలా వస్తుంది. ఈ విధంగా విరిగిన పాలని మనము ఒక నెట్ తీసుకొని నెట్కి క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసుకొని ఆ విరిగిన పాలని వడగట్టాలి. ఈ విధంగా వడగట్టడం వల్ల వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఇది మాత్రం ఉంటుందన్నమాట. మనం రస్మలై బాల్స్ తయారు చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాము. ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం కూలింగ్ వాటర్తో 3 టైమ్స్ కడగాలి. లేదంటే మనం నిమ్మరసం పిండాం కదా, ఆ నిమ్మరసం పులుపు కొంచెం ఉంటుంది ఒక్కోసారి. అందుకని మనం ఒక 3 టైమ్స్ కడిగామనుకోండి. కూలింగ్ వాటర్తో అయితే బాగుంటుంది. కూలింగ్ వాటర్తో కడగాలి మనం. ఈ విధంగా కడగాలి. కడిగిన తర్వాత మనము ఆ క్లాత్ని ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకొని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేయాలి. వాటర్ లేకుండా పిండేసుకోవాలి. పిండిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అది మిశ్రమం. ఈ మిశ్రమాన్ని మనము స్మూత్గా పామాలి. గట్టిగా గోధుమ పిండిలాగా కలపకూడదు. చాలా స్మూత్గా ప్రెస్ చేస్తూ పాముకుంటూ ఉండాలి వీటిని. ఈ విధంగా ఇది ఎంత స్మూత్గా పామితే అంత బాగా వస్తాయి రస్మలైలో ఉండే బాల్స్ తయారు చేసుకోవటానికి మనకి. తర్వాత ఈ విధంగా స్మూత్గా తయారవుతుంది. ఈ స్మూత్గా అయిన దాన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచుకోవాలి. తర్వాత ఈ ఉండల్ని మనం ఒక్కొక్కటి అరచేతిలో పెట్టుకొని స్మూత్గా పామాలి. ఈ విధంగా నిదానంగా అంటూ ఉంటే రస్మలై షేప్లో వచ్చే విధంగా అనుకోవాలి. ఈ విధంగా ఉండలు మొత్తం ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్కి ఉంచుకోవాలి. మనము కుంకుమ పువ్వుని కొంచెం వాటర్ వేసి ఉంచుకోవాలి. ఈ కుంకుమ పువ్వులో వాటర్ వేసి ఉంచడం వల్ల కలర్ వస్తుంది. ఈ విధంగా ఎల్లో కలర్ వస్తుంది. తర్వాత మనము పాకం రెడీ చేసుకుందాం. 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, ఆ కప్పు షుగర్కి వాటర్ యాడ్ చేసుకోవాలి. మామూలుగా గులాబ్ జామ్కి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాము, దీనికైతే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటాము. 1 కప్పుకి షుగర్కి ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
యాడ్ చేసుకొని ఈ విధంగా కరగనివ్వాలి. కరిగిన తర్వాత మనం వీటికి రస్మలై బాల్స్ యాడ్ చేసుకోవాలి. ఈ బాల్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇందాక మనం బాల్స్ చేసినప్పుడు చిన్నవిగా ఉన్నాయి, ఇవి పాకంలో వేసిన తర్వాత పెద్దవిగా మారుతాయి. చూడండి ఎలా వచ్చినాయో. ఇవి అతుక్కోకుండా వేయాలి మనము, దూరంగా వచ్చే విధంగా. ఒక 15 మినిట్స్ దాకా వీటిని మనం బాయిల్ చేయాలి. ఒకవైపు బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు మనము పాలు రెడీ చేసుకుందాము. రస్మలైలోకి పాలు తయారు చేసుకోవడానికి ఇవి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని తురుముకొని ఉంచుకోవాలి. ఈ విధంగా మామూలు తురిమే దానికంటే ఇట్లా చిప్స్ కట్ చేసే బ్లేడ్తో కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తాయి. చూసారా, అన్నీ నీట్గా పొడవు పీసెస్ లాగా వచ్చినాయి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు 3 ఈ విధంగా మనం చేసి ఉంచుకోవాలి. లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేదాకా మరిగించుకోవాలి. మనం ఈ విధంగా మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. 1/2 లీటర్ అయిపోయినాయి పాలు. చూసారా, ఈ 1/2 లీటర్ అయిపోయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్నాం కదా వాటర్ వేసి, ఈ కుంకుమ పువ్వు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు వాటర్ని యాడ్ చేయటం వల్ల మనకి ఎల్లో కలర్ వస్తుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, పాలు మొత్తం ఎల్లో కలర్కి టర్న్ అవుతున్నాయి. ఈ విధంగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కుంకుమ పువ్వు చాలా మంచిది కూడా హెల్త్కి. తర్వాత మనము ఈ పాలు మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాలు బాగా వేడి మీద వేయకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం రస్మలై బాల్స్ని ఒక 15 మినిట్స్ ఉడికించుకున్నాం కదా, వాటిలోంచి వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. ఇలాగా పాకం మొత్తం వెళ్ళిపోతుంది. స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి. ఆ పాకం మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ పాలల్లో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మనం తయారు చేసిన బాల్స్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకోవాలి పాలల్లో. కుంకుమ పువ్వు వల్ల చాలా కలర్ఫుల్గా ఉంది. చూసారా, ఎంత స్మూత్గా ఉన్నాయో బాల్స్. మనం తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. వీటికి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మనకి రస్మలై తయారైపోయింది. చూసారా, రస్మలై ఎంత టేస్టీగా ఉంటుందో. అదేవిధంగా చాలా ఈజీ కూడా, తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీ. చూడండి ఎంత ప్లఫీనెస్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా బాగుంటుంది రస్మలై. మీరు కూడా ట్రై చేయండి. ఈ రస్మలైని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇట్లాంటి టేస్టీగా ఈజీగా ఉండే వంటల్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో చూసి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.